రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం కల్లుపల్లి గ్రామంలో ఒక మగ ఏనుగు విద్యుత్ షాక్ తో మృతి చెందింది. గంగవరం మండలం కల్లుపల్లి గ్రామం ఈశ్వర్య అనే రైతు మామిడి పంట పొలాల్లో మగ ఏనుగు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విద్యుత్ తీగ తగలడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. రైతులు ఏనుగు మృతిని గమనించి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది వేటగాళ్ల ఉచ్చు వల్ల జరిగిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం కల్లుపల్లి గ్రామంలో ఒక మగ ఏనుగు విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మధు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, మరి ప్రస్తుతం అయితే మగ ఏనుగు విద్యుత్ షాక్ తో అయితే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన కొన్ని రోజుల నుంచి చిత్తూరు ఉమ్మడి జిల్లాలో చూస్తుంటే ఏనుగులు హల్చల్ కూడా జరుగుతున్నాయి. అయితే పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం కల్లుపల్లి గ్రామం మామిడి రైతుల విద్యుత్ శాఖ అయితే గజరాజు కూడా మృతి చెందారు. అయితే మగ ఏనుగు మృతిని గమనించిన అటవీ శాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేయడంతో రైతులు ఫిర్యాదు చేయడం అటవీ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే వేట వాళ్ళు ఉచ్చు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా అటవీ అధికారులు కూడా నిర్ధారించారు. అయితే కొన్ని రోజుల నుంచి కూడా చూస్తుంటే చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఏనుగులు కూడా హల్చల్ అయ్యింది. పంట పొలాల్లో కూడా నాశనం కూడా చేస్తున్నాయి. అదే విధంగా ఒక పక్క కరెంట్ షాక్ తో ఏనుగులు మృతి చెందుతుంది. అదొక మొదటి పక్క ఏనుగులు కదా రైతులను కూడా మంచి పొలాల్లో రాత్రిపూట కాపులో ఉండే దాంట్లో కూడా ఏనుగులు తెక్కులు కూడా చంపేస్తున్నాయి. కొన్ని రోజులు చూస్తుంటే ఉమ్మడి జిల్లాలో కూడా ఏనుగులు కూడా ఎక్కువ అయిపోయింది. అయితే పాకాల మండలంలో కూడా నిన్న 2 రోజుల ముందు కూడా ఏనుగులు కూడా అంచెలు కూడా చేశాయి. కల్లూరు చిత్తూరు హైవేపై దాటుతున్న పుల్లవండరపాడు అడవిలో కూడా ప్రవేశించే గజరాజులు అక్కడే రాత్రిపూట పొలం వద్దంగా ఉన్న నిద్ర రైతులను కూడా ఇబ్బంది పెట్టింది. అయితే అరటికాయలను అలాగే టమాటా చెట్లు కూడా తొక్కి నాశనం కూడా చేస్తున్నాయి. ఇప్పటికే అధికారులు కూడా అటవీ ఎన్నిసార్లు మొక్కుకున్న అటవీ అధికారులు కూడా అపాసులు కాల్చి అక్కడ అడవిలో తరివేయడం కూడా ఒక ప్రక్రియగా జరుగుతుంది. అది కొన్ని రోజులు చూస్తుంటే ఏనుగులు ఇక్కడ అయిపోయింది. కొన్ని సైలెంట్ గా ఉన్న మళ్ళా ఏనుగుల గుంపు కూడా ఉమ్మడి జిల్లాలో కూడా స్టార్ట్ అయినాయి. తిరుమలలో కూడా పాపం వినాశంలో కూడా ఏనుగులు కూడా రావడంతో ఉండే భక్తులు కూడా అడవి పరిగెత్తు కూడా వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ అక్కడ ఫారెస్ట్ లో టీడీడీ విజిలెన్స్ రావడంతో అవి తరివేయడం అడవిలో కూడా వెళ్ళిపోయాయి. అయితే ఈ రోజు చిత్తూరు జిల్లాలో కూడా పలమనేరు నియోజకవర్గంలో కూడా కరెంట్ షాక్ తో కూడా ఒక ఏనుగు కూడా చనిపోయింది. ఇలాగ తరచూ కూడా ఉమ్మడి జిల్లాలో ఏనుగులు రావడంతో కూడా ఇప్పుడు అట్లా రైతులు కూడా చాలా ఆవేదన కూడా చేస్తున్నారు. అటవీ అధికారులు కూడా విన్నపం కూడా చేస్తున్నారు. ఎటువంటి ఏనుగులు పంట పొలాల్లో రానికుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికి అనేక సార్లు కూడా అటవీ అధికారులు కూడా విన్నపం కూడా చేసుకున్నారు. కానీ ఏనుగులు పంట పొలాలకు రావడం అయితే ఇప్పుడు పంట పొలాలు మరో పక్క కరెంటు విద్యుత్ షాక్ తో కూడా కొందరు వేటగాళ్ళు జంతువులు వేటాడదని కరెంటు పెట్టడంతో రాత్రిపూట పొలాల కాడ కూడా ఏనుగులు రావడంతో కూడా కరెంటు షాక్ ఉంటే కూడా ఏనుగులు కూడా మృతి చెందుతుంది. మరో పక్క పంట పొలాలు కూడా నాశనం. 2 పక్కల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క అటవీ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా గుండి ఏనుగు నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా తెప్పించారు. పలమనేరులో పెట్టి దానికి ట్రైనింగ్ ఇచ్చి కూడా ఏనుగులు రానికుండా కూడా దాన్ని అడవిలో
ప్రయత్నం చేసి కూడా అన్ని దానికి ట్రైనింగ్ ఇచ్చి కూడా అటవీ ఏనుగును కూడా అడవిలో పంపించారు. అయినా ప్రయత్నం లేకుండా ఏనుగులు కూడా రావడం వల్ల పంట పొలాలు నాశనం చేయడం, అలాగే కరెంట్ షాక్ ఏనుగులు చనిపోవడం. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని తగిన చర్యలు తీసుకుని కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓకే మధు, మరి ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క పంట పొలాలు ఎక్కువగా ఏనుగుల గుంపులు మొదలవుతున్నాయి. మరి దీనిపైన ప్రస్తుతం మరి అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికీ అటవీ అధికారులు కూడా రైతులు రాత్రిపూట పంట పొలాలకు కూడా వెళ్ళొద్దన్నారు. ఏదన్నా ఉంటే మీరు పగటిపూట వెళ్ళండి, రాత్రిపూట ఎవరు కానీ వెళ్ళొద్దంటున్నారు. ఏనుగులు ఇప్పుడు పగటిపూట రాత్రి లేకుండా అది ఏనుగులు గుంపుగా వస్తున్నాయి, లేదా సింగల్ ఏనుగులు వచ్చి అక్కడ పహారా చేస్తున్నాయి. అక్కడ ఉండే మామిడి చెట్లని రైతులు ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కూడా తరుముకునే లోపల కొందరు చొక్కి చంపేస్తున్నాయి, కొందరు పంట పొలాలు కూడా నాశనం చేస్తున్నాయి. ఇదివరకే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా పంట పొలాలు నాశనం చేయను, అంటే ఒక కరెంటు సర్క్యూట్ అయ్యి కూడా ఏనుగులు కూడా చనిపోయినాయి. దీనికి తగినంత తీసుకోవాలని కూడా ప్రభుత్వం కూడా చేపట్టింది. అయితే కానీ ఏనుగులు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తున్నాయి. ఈ రోజు చిన్నగుట్టగలు ఏంటంటే రేపు సత్యవేడు ఆ పక్క వెళ్ళిపోతుండే, ఒక మళ్ళీ తిరుమల కూడా వస్తుంది. తిరుమల వచ్చే భక్తులు ఘాట్లో కూడా ఒక 4 రోజులు చూసుకున్నా కూడా తిరుమల ఘాట్లో కూడా హటలు ఎత్తిచ్చినాయి. అదేవిధంగా ఏ పక్క అటవీ అధికారులు కూడా ఏ పక్క వస్తే వాళ్ళకి అర్థం కాలేని పరిస్థితి కూడా ఉంది. అదే మొత్తం మీద చూసుకుంటే ఏనుగులు ఏ సైడ్ వెళ్తాయో కూడా అటవీ అధికారులు కూడా అర్థం కాలేదు. కానీ రైతులు బిక్కు ఉంటున్నారు. రాత్రుల్లో పంట పొలాలకు పోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అదే రైతులు అయితే ఒకే ఆవేదన కూడా చెందుతున్నారు. ఇప్పటికే మాకు రైతు పొలం నాశనం అయిపోతున్నాయి, ఉపకరణ షాట్ ఇవన్నీ నాశనం చేసి కూడా ఏనుగులు చనిపోతున్నాయి. రెండూ లేకుండా కూడా దానికి తగిన చర్యలు ఇప్పుడైనా తీసుకోవాలని డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా సీఎం గా ఉన్నారు, అటవీ శాఖ మంత్రి కూడా ఉన్నారు. ఆయన సీరియస్ గా తీసుకొని కూడా మాకు న్యాయం చేయాలని కూడా ఇప్పుడు దాని ఆవేదన కూడా చెందుతున్నారు. రచన రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మధు.